హల్లెలూయా. ఈరోజు దేవుని వాగ్దానం మత్తయి సువార్త 18వ అధ్యాయం 3-4 వచనాలు. మీరు మార్పు నొంది బిడల వంటి వారైతేనే గాని పరలోక రాజ్యంలో ప్రవేశింపరని నిశ్చయముగా చెప్పుచున్నాను. కాగా ఈ బిడ్డవలే తన్ను తాను తగ్గించుకుని వాడెవడో వాడే పరలోక రాజ్యంలో గొప్పవాడు. పరలోకంలో ఎవరు గొప్పవారని శిష్యులు అడుగగా యేసయ్య పై మాటలు చెప్పెను. అయితే యేసయ్య పిలుపు విని ఆయన దగ్గరికి రాగలిగిన ఊహ ఎరుగని వారే. పొత్తిళ్లలో పాపాయి కాదు. శిష్యులు తమ ఆత్మనిబ్బరము నుండి చిన్నపిల్లవాడు తన తల్లిదండ్రులపై ఆధారపడినట్టు దేవుని ఆశ్రయించవలసి ఉంది. అదే దేవుని యందు విశ్వాసం. యేసయ్య జీవించి చనిపోయి తిరిగి సజీవుడై మన పాపాల నుండి విడిపించేందుకు మార్గం ఏర్పరచెను. సువార్త సత్యాలను ఒప్పుకోవడమే విశ్వాసం. అవే మహిమకరమైన యేసయ్య ఘనమైన సత్యాలు. యేసు క్రీస్తుపై పూర్తిగా మన భారం వేసి వేరే ఆలోచనే లేకుండా ఆయనపై ఆధారపడడమే విశ్వాసం. అనుక్షణం జీవితాంతం ప్రభువుకు లోబడి ఆయనతో జీవించడం, ఆయన పాదాల దగ్గర కనిపెట్టుకోవడమే. మనలో మార్పు పరలోక రాజ్యంలో ప్రవేశించే అవకాశం దేవుడు అనుగ్రహించాడు. గనుక మనం ఆయనకి ఇష్టమైన రీతిలో మార్పు చెందుదము. అనేకులు నాకెవరూ అవసరం లేదు, నేను ఎవరిపైన ఆధారపడని అవసరం లేదు అని అనుకుంటారు. అయితే మనం దేవునిపై ఆధారపడుటకు ఆశ్రయించుటకు దేవుడే కృప చూపునుగాక. దేవుని యందు విశ్వాసం ఉంచిన వారికి అభ్యంతరములు కలగకూడదు. ప్రార్థన చేసుకుందాం. ప్రభువా, యేసయ్య కనికరించే దేవా, పరలోకములు నీ ప్రజలకు స్థానం సిద్ధపరిచిన దేవా, నీ రాజ్యములో ప్రవేశించుటకు నీ ప్రజలను భూమి మీద సిద్ధపరుస్తున్న దేవా, నీకే వందనములు. చిన్న బిడ్డవలే తాము తగ్గించుకొనుటకు నీవే దేవుడవని నిన్ను ఆశ్రయించుటకు నీవే కృపచూపుము దేవా. నీ యొద్ద కనిపెట్టుకుని ఉన్నాము దేవా. నీ పైన మా భారం వేసి నిన్నే ఆశ్రయించి నీ వాక్యముతో నింపబడి ముందుకు సాగుటకు కృపచూపుము. సర్వ మానవాళి నిన్ను గుర్తించి నిన్ను ఆశ్రయించి నిన్ను ఆరాధించవలనని మేము కోరుకుంటున్నాము దేవా. అడుగుతున్నాము యేసయ్య. సర్వాధికారము కలిగిన యేసయ్య, ప్రజలను కనికరించి నీ వైపుకు ఆకర్షించుకో ప్రభువా. నీవే మాకు దిక్కని నీ సహాయం అనుగ్రహించుము. అనుదిన జీవితంలో నీ కట్టడలు నీ ఆజ్ఞలు ఆచరణలో పెట్టుటకు కావలసిన జ్ఞానము దయచేయము. మంచి జ్ఞానం, మంచి వివేచన, మంచి తెలివి నీ ప్రజలకు అనుగ్రహించుము. చిన్న బిడ్డ వలె మార్పు కలిగి ఓపికతో ప్రాణమునంత వరకు నిన్ను వెంబడించి నిన్ను ఘనపరచి పరలోక రాజ్యమును స్వతంత్రించుకొనుటకు కృప కలుగునుగాక. యేసు నామములో అడుగుచున్నాము తండ్రి, ఆమెన్.